అది సార్ విన్నారు కదా, మీరేమంటారు? మేడం ఇక్కడ లావణ్య వైపు మనకి పూర్తి స్థాయి సానుభూతి అనేది ఉంది. ఎందుకు సానుభూతి ఉంది అంటే కనుక, అరే ఒంటరి ఆడపిల్ల 4 సంవత్సరాలప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు, 2 అన్నయ్యలు ఉన్నారు, ఒక బిడ్డను కన్నది. ఇప్పుడు బిడ్డ వయసు ఎంత తల్లి? 13 months. 13 months. సో ఇవన్నీ కూడా మనకు సానుభూతితో కూడినటువంటి అంశాలు, ఎప్పుడు కూడా మన సింపతీస్ అనేది ఉంటాయి. కానీ చాలామంది ఆడపిల్లలకి, చాలా చిన్న ఆడపిల్లలు ఉన్న అబ్బాయిని చాలా చిన్న వయసులోనే తల్లిదండ్రులు కోల్పోతారు. వాళ్ళందరితో పోల్చుకుంటే నీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మరీ అంత ప్రేమ దక్కనటువంటి వాతావరణంలో నువ్వేం పెరగలేదు. ఓకే, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ప్రేమ అనేది దక్కలేదు అంటే దీని పూర్వపరాలు అనేటటువంటి కొంతవరకు తవ్వుతాయి కనుక నువ్వు ఎన్ని తప్పులు అంటే ఇక్కడ బురదగుంటుంది కాలు పెట్టద్దు అని మనసాక్షి చెప్పినా అక్కడ పెట్టావు. అలా ఎన్నో చోట్ల నువ్వు అలా గుంటల్లోకి వెళ్ళిపోయి ఫైనల్గా ఊబు లాంటి దాంట్లో కూరుకుపోయిన తర్వాత ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చుని నాకు న్యాయం చేయండి అంటే కనుక నువ్వు న్యాయం అడుగుతున్నావు, నీకంటే న్యాయం చేయండి అని చెప్పి ఇక్కడ కనిపించినటువంటి ఇంకో అమ్మాయి అడుగుతుంది. ఆ అమ్మాయి గొంతు ఇక్కడ వినిపించట్లేదు అంతే. ఎవరైతే కనుక సెకండ్ వైఫ్ అంటున్నాడు, మీ ఆయన వచ్చి ఇక్కడ నిన్ను మోసం చేశాడు. ఆ అమ్మాయి ఏం చేసింది? ఓకే, ఆ అమ్మాయి కూడా వాళ్ళ అక్కను మోసం చేసిందండి, దానివల్ల ఆ అమ్మాయి కిరసనాయిలు పోసుకుని ఆ అమ్మాయి చనిపోయింది అనేది నువ్వు చెప్పడం మేము వింటాం. కానీ వాస్తవానికి అక్కడ ఏం గొడవ జరిగింది? వాస్తవానికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోతే ఈ అమ్మాయి ఏమో వచ్చి ఆ పిల్లలకి ఈ పిల్లలకి ఒక తల్లిలాగా ప్రవేశించిందేమో, ఎవరికి తెలుసు? ఇటు వచ్చి ఏంటంటే నీకు ఆవిడ ఈరోజు శత్రువులా కనిపిస్తుంది కాబట్టి ఈవిడ వల్లే ఆవిడ చనిపోయిందనే కథ చెప్తున్నావు. కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడ నువ్వు చెప్పడం అనేది బాగానే ఉంది, కానీ ఎన్ని మెట్టులు దిగిపోతూ నువ్వు ఎంత లోతుగా వెళ్ళిపోయావు అనేటటువంటిది ఇక్కడ ప్రధానం. ఇక్కడ ప్రేమ లేకపోవటం వల్ల నువ్వు ఇంత లోతుగా వెళ్ళిపోయావా? ప్రేమ అనేటటువంటి దిగిపోవటం అంటే మేనత్త. ఎంతమంది మేనత్తలు నువ్వు నాకు చెప్పచ్చు, నేను కూడా నీకు సాక్ష్యాలు చూపెడతాను కావాలంటే. ఎంతమంది మేనత్తలు ఈరోజు తల్లిదండ్రుల యొక్క పాత్ర పోషించి, మేనత్త వాళ్ళ భర్త ఎంతమంది ఆ పాత్ర పోషించి దగ్గర 4 సంవత్సరాలప్పుడు నీ తల్లిదండ్రులు చనిపోతే కనుక మీ అన్నయ్యలు కూడా బహుశా వయసు పెద్ద తేడా ఉండదు, వాళ్ళు చిన్నపిల్లలు అయి ఉంటారు మీ అమ్మ నాన్న చనిపోయినప్పుడు. బహుశా వాళ్ళిద్దరిని నీ బరువుని ముగ్గురు బాధ్యత ఆవిడే తీసుకుందిగా. ఏది ఎక్కడి వరకు? నువ్వు పీజీ చేసేంత వరకు హ్యాట్స్ ఆఫ్ అమ్మ ఆవిడకి నిజంగా. ఓకే, డిగ్రీ చేసేంత వరకు. పీజీ అంటే కనుక మళ్ళీ నీకు అనిపిస్తా అంటే దగ్గర వరకు ఆవిడ తీసుకున్నాను. సీటు రావడం వల్ల నేను కాకినాడ వచ్చేసానండి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ 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 బాధ్యతలు ఒక ఆడపిల్ల పక్కదో పట్టకుండా నీకు కావాల్సినటువంటి ఒక్కటి నువ్వు చెప్పినటువంటిది మొత్తం ప్రయాణంలో ఎక్కడా కూడా నీ మేనత్త గురించి 0.5% వల్ల ఆవిడ వల్ల నేను బాధపడ్డాను, ఆవిడ దగ్గర నుంచి అనుకున్న వయసులో నాకు ప్రేమ రాలేదనేది నువ్వు చెప్పలే. సో ఇదేంటంటే వాస్తవానికి టిపికల్గా మిగతా కేస్ సినారియోస్తో పోల్చుకుంటే ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమ వల్ల చిన్నప్పుడే పోగొట్టుకున్నటువంటి ఆ ఆడపిల్ల ఈరోజు రోడ్డు మీద పట్టడం వల్ల, ప్రేమ అనేటటువంటి డెఫినేషన్ తెలియకపోవటం వల్ల ఒక దుర్మార్గుడి చేతిలో చిక్కుపోయింది అనేటటువంటి కథాంశం ఇక్కడ వాళ్ళేమని అంటున్నాను నేను అది. సో ఇక్కడ ఏంటంటే సార్ నా చేయి పట్టుకుని రోడ్డు దాటిపించాడండి, ఎక్కడ లేనటువంటి ప్రేమ చూపెట్టాడంటే చూపెట్టారు, మీ అన్నయ్యలు చూపెట్టారు, మీ మేనత్ చూపెట్టారు. కానీ మోసపూరితమైనటువంటి ప్రేమ అంట తొందరగా మనకి ఇంజెక్ట్ అవుతుందంట. అసలైనటువంటి ప్రేమ తొందరగా ఇంజెక్ట్ అవ్వదు. అందుగురించే కదా ఇప్పుడు ఈ ప్రేమ హత్యలు, ఈ ఘోరమైనటువంటి ఆ ప్రేమ ఈ ప్రేమ అని చెప్పి వీడితో వాడితో ఆడపిల్లలు లేచుకుని వెళ్ళిపోతే తల్లిదండ్రులు నా క్లినిక్ వచ్చి తల నెత్తి నోరు బాదుకుంటారు. ఎందుకంటే కనుక అప్పుడు వెనక్కి తవ్వి నాకు అప్పుడు ప్రేమ లభించలేదు, అప్పుడు వరకు ఈ ప్రేమ కనిపించి ఈ దొంగ ప్రేమ కనిపించినంత వరకు తల్లిదండ్రులు మేనత్తలు అన్నయ్యలు ఇచ్చేటటువంటి ప్రేమ గురించి కంప్లైంట్ చేయరు. ఎప్పుడైతే ఈ దొంగ ప్రేమ కనిపిస్తుందో అప్పటి నుంచి మొదలు పెడతారన్నమాట. నాకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారండి, 4 సంవత్సరాలప్పుడే ఆ ప్రేమ అనేటువంటి నాకు తెలియక ఇతను ఇచ్చేటటువంటి ప్రేమను నేను విపరీతంగా ఊహించేసుకుని అన్నీ ఆడు ఏది సీక్రెట్ చెప్పమంటే 1-2 ఎన్ని సీక్రెట్లు దాచిపెట్టావమ్మా? వాడు దొంగోడు కాబట్టి సీక్రెట్లు దాచిపెట్టాడు, నువ్వెందుకు సీక్రెట్లు దాచిపెట్టావు అనేది ఇప్పటికొచ్చి మాకు అర్థం కావట్లేదు. ఒక్క 0.5% అయినా ఇలాగ ఒక కొలీగ్ ఉన్నాడు, వాడు వయసు ఇంత అంటున్నాడు, నా మీద ఇష్టం అనేది చూపెడుతున్నాడు, ఎందుకు అడ్డుపడతారు మీ పేరెంట్స్? ఇప్పుడు ఒకప్పుడు ఇదే మనం ప్రాక్టికల్గా రియలిస్టిక్గా తీసుకెళ్ళి పెద్దలకు తెలిసేటటువంటి అంశంగా, పెద్దల సమక్షం అనేటటువంటి అంశంగా తీసుకెళ్తే లావణ్య ఎందుకమ్మా నీ పేరెంట్స్ అడ్డుపడతారు? అరే ఓకే, నీ యొక్క కొలీగ్నే నీ యొక్క ఉండేటటువంటి కెరియర్ పరంగా మీ ఇద్దరు ఈక్వల్గా. ఎంతోమంది నా దగ్గర, నేను ఐఎమ్ ఆర్టిస్టిక్ స్పెషలిస్ట్, నేను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్టిస్టిక్ స్పెషలిస్ట్ ఇన్ సౌత్ ఇండియా, నేను చైల్డ్ సైకాట్రీలో. ఓకే, ఎంతమంది స్పీచ్ పెథాలజిస్టులు ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారమ్మా? ఫిజియోథెరపిస్టు, స్పీచ్ థెరపిస్టు, బిహేవియరల్ థెరపిస్టు, స్పీచ్ థెరపిస్టు, లాంగ్వేజ్ థెరపిస్టు, ఆడియాలజిస్టు, ఎంతమంది చేసుకుంటారు? అదే ఉద్దేశంతో మీరిద్దరు కెరియర్ పరంగా ఒకే ప్లాట్ఫామ్ మీద ప్రయాణం చేస్తున్నారని చెప్పి పెద్దల సమక్షంలో ఎంతో గౌరవంగా పెళ్లి చేసి ఉండారు. ఓకే, ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు పరిగణలోకి వచ్చి ఉండేది లేదనేది మనకు తెలియదు. అప్పుడు అది వచ్చి ఉండేది. లేదంటే బ్యాక్గ్రౌండ్లో పూర్వపరాలు కనుక్కుని ఇదేంటమ్మా ఈయన్ని పట్టుకుని కూర్చున్నావు, మినిమం ఒక 5% ఎంక్వైరీ చేసినా కూడా ఒకటి కాదు 2 పెళ్ళిళ్ళు అనేది నీకు తెలిసి ఉండేది. వాళ్ళ ఎంక్వైరీ వరకు ఎందుకు, నువ్వు ఎంక్వైరీ చేస్తున్నా సరిపోయి ఉండేది. నీ వయసు ఎంత,
అయిపోయింది. నీకు ఇంతకుముందు పెళ్ళి అయ్యిందా? వాడు అబద్ధం ఆడినా కూడా తడబడి ఉండేవాడు. నీ నీ సొంత ఇల్లు ఎక్కడ, మీ అమ్మాలు అక్కడ ఎందుకు, ఎంత నువ్వన్నా కనుక్కోవచ్చు. ఓకే, నా బుర్ర అంత ప్రాక్టికల్గా పనిచేయలేదండి, చిన్నప్పటి నుంచి ఏదో ఒక విలేజ్ వాతావరణంలో పెరిగాను, సడన్గా సిటీ వాతావరణంలోకి వచ్చేటకి నాకు అవగాహన లేదు అంటే కనుక ఆ అవగాహన ఉండి ఆ ఆలోచన ఉండేటటువంటి వాళ్ళు కుటుంబ పెద్దలు అనేటటువంటి వాళ్ళు నీ చుట్టూరు ఉన్నారు. అది నేను మొదటి నుంచి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నువ్వు అనాథ అనేది తల్లిదండ్రులు చనిపోవటం వల్ల అనాథ అయ్యావు, కానీ నీ కుటుంబ సభ్యులు నా అనేటటువంటి వాళ్ళు లేకపోవటం వల్ల నువ్వు ఎప్పుడు అనాథ అవ్వలే. ఎటొచ్చి ఏంటంటే ఎవరిని ఎప్పుడు వాడుకోవాలి అనేటటువంటిది నీకు ఒక అవకాశం ఉన్నా కూడా ఆ అవకాశం తీసుకోలేదు. ఎందుకు? అరే ఎక్కడ ఈ ప్రేమ అనేటటువంటి అంశానికి వాళ్ళు అడ్డుపడతారేమో, ఇంత బాగా చూసుకుని ఇంత ప్రేమించేటటువంటి ఆ వ్యక్తిని నేను చిన్నప్పటి నుంచి నేను చూడకపోవటం వల్ల ఇతను నా కనుమెరగలో లేకపోతే ఇదేంటి, తిన్నావా, పడుకున్నావా, బంగారు తల్లి, ఎక్కడున్నావు, రోడ్డు నేను దాటిస్తాను, ఇవన్నీ ఏవైతే కనుక ఈ మూట ఉంటుంది చూడు, ఈ భయంకరమైనటువంటి ఈ పనికిరాని చెత్త మూట, ఆ మూటను పట్టుకుని ఇది జీవితాంతం కాపాడేసుకుందాం, ఎవరైనా మధ్యలో దూరిపోతే కనుక ఈ మూటని నాకు లేకుండా చేస్తారు, ఇది లేకుండా చేస్తే కనుక నా జీవితంలో ఏదో పోద్ది అనేటటువంటి భ్రమతో అతను 100% సీక్రెట్లు దాచిపెడితే నువ్వు ఆ సీక్రెట్లని 200% వరకు దాచిపెట్టు. ఎవరిని ఇక్కడ వేలెత్తి చూపెట్టాలి? ఆడేమన్నా దుర్మార్గుడా? లేదంటే అందుగురించి ఇందాకటి నుంచి అంటున్నానమ్మా, ఇది కాకుండా ఆ మనిషికి ఉండే క్యారెక్టర్స్ ఇంకేమైనా చెప్పు. మొదటి పెళ్ళి అక్క అన్నావు, ఒక అమ్మాయి చనిపోయింది, సూసైడ్ చేసుకుని, రెండో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అక్కడో 2 పిల్లలు, ఇక్కడో 2 పిల్లలు, నిన్నేమో వచ్చి ప్రేమించారు. సో అతను వెళ్ళినటువంటి తోవల్లో ఇక్కడ అతను ఏదన్నా ఒక పక్కదో పట్టాడు, తప్పు చేశాడంటే ఒకటేంటంటే స్థిరంగా ఉద్యోగం చేసి సంపాదించడండి అనేటటువంటి, అది ఎంతవరకు నిజమో అతనికి ప్రాక్టికాలిటీ. స్పీచ్ థెరపీలో కొంతమంది అద్భుతంగా చేస్తారు, కొంతమంది అద్భుతంగా చేయలేరు. అద్భుతంగా చేసే వాళ్ళకి శాలరీ ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అక్కడ కూడా అతని క్యారెక్టర్ మనం తప్పుగా చెప్పిన, అతను ఏదైనా తప్పు చేశాడు అంటే కనుక అదేంటంటే సీక్రెట్గా నిన్ను ఒక రూమ్లో పెట్టుకుని నీకు తాలిబట్టు కట్టుకుని నీతో పాటు సీక్రెట్గా సంసారం చేసి గర్భవతిని చేయటం అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశం కింద అనిపిస్తుంది. కానీ ఆ మనిషిలో ఇంకేం చూపెట్టాలి? ఇప్పుడు ఉండేటటువంటిది నేను నిరాధారం చేసి నడి రోడ్డు మీద వదిలేశాడు అంటే కనుక ఇప్పుడు సడన్గా కాంపిటీషన్ వచ్చింది. అవతల అమ్మాయి ఏమొచ్చి కొంతకాలం ఓకే అంది, ఆ అమ్మాయి ఇప్పుడు ప్రాక్టికల్గా టెక్నికల్గా చూసుకుంటే పెళ్ళి అయ్యి ఉంటాయి కనుక, పెళ్ళి అవ్వకపోతే అది వేరే విషయం, లాయర్ మేడం చెప్తారు, కానీ పెళ్ళి అయ్యి ఉంటాయి కనుక ఆ అమ్మాయి హక్కులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అరే ఎన్ని రోజులు రా బాబు ఈ ఇంకి పింకి పాంకి, అక్కడొక రోజు ఇక్కడ రోజు ఇవన్నీ వదలో, ఇంకెక్కడే కూర్చోరా బాబు అని చెప్పి పిల్లల్ని అతను ఒళ్ళో కూర్చోబెడితే అతను అక్కడే కూర్చుని ఉంటాడు. సో ఇది ఎప్పటికైనా జరిగేటటువంటి వాస్తవమే. ఎప్పటికైనా ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎవరో పెద్దలు కూర్చోపెట్టి అమ్మ నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు అన్యాయం అయిపోతే నీకు బిడ్డ ఉన్నాడు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు, ఆ అమ్మాయి అన్యాయం అయిపోతారు కాబట్టి పెద్దల వరకు ఏం చెప్తారంటే 1 అని పెడతారు. కానీ ఎక్కడో చోట ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఈ రోజు కాకపోతేనే ఎప్పుడన్నా రావాలి. ఎందుకు? ఒకటి, ఆ అమ్మాయి పెద్దల సమక్షంలో అందరికీ తెలిసి ఉండగానే పెళ్లి చేసుకుందా, ఏం చేసుకుందా అని తెలియదు, అందరిలోనే ఉంది ఆ అమ్మాయి ఏం సీక్రెట్గా చేయట్లేదు. ఆ అమ్మాయి నీది మాత్రం A to Z అంతా సీక్రెట్. నీ పేరెంట్స్ దగ్గర సీక్రెట్సే, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర సీక్రెట్. సో ఆటోమేటిక్గా నీ పొజిషన్ వీక్ అయిపోయింది. మహా అయితే 1-2 నెలల పాటు ఆ అబ్బాయి ఇటు అటు తిరగలడు, కానీ ఫైనల్గా అక్కడే కూర్చుంటాడు అనేటటువంటిది ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి మాట్లాడినా కూడా ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు డాక్టర్ గారు అంటే, లావణ్య ఇక్కడ సింపుల్గా చెప్పుకున్నాడంటే అతను నిన్ను వాడుకున్నాడమ్మా, నీ డబ్బుల గురించి వాడుకున్నాడు, శారీరకపరమైనటువంటి సుఖం గురించి వాడుకున్నాడు. ఎప్పుడైతే కనుక ఇది ఒక బహిరంగంగా అయ్యిందో, పబ్లిక్ అయ్యిందో, ఎప్పుడైతే కనుక ఫస్ట్ వైఫ్ నుంచి లేదంటే సెకండ్ వైఫ్ నుంచి ఒత్తిడి వచ్చిందో ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఎటు వచ్చి నువ్వు ఊహించలేకపోయావు, నువ్వు ఆలోచించలేకపోయావు, నీకు ఒక ఆలోచన వచ్చినా కూడా దాన్ని పక్కకు తీసి పెట్టేసో, పెద్దల యొక్క సహకారం తీసుకోలేదు. ఇది నువ్వు చేసినటువంటి ప్రధానమైనటువంటి తప్పిదం. ఇప్పుడు ఫైట్ చేయాలి అంటే కనుక ఎస్, బిడ్డకు ఒక ఆధారం కావాలి, తండ్రి కావాలని చెప్పి ఫైట్ చేయొచ్చు. నాకేంటంటే నా ఆలోచన ఏంటంటే ఫైట్ చేయడానికి నీకు చాలా ఓపిక కావాలి, నీకు శారీరకమైనటువంటి శక్తి కావాలి, మానసికపరమైనటువంటి దృక్పథం కావాలి, నీ కెరియర్ తాకట్టు పెట్టాలి, ఫైనాన్షియల్గా నీకు ఒక సపోర్ట్ కావాలి, నీకు నీ బిడ్డను కాపాడేటటువంటి ఒక నాదుడు కావాలి. ఇంత శక్తి సామర్థ్యాలు నువ్వు ఉంటే ఆ వ్యక్తితో ఫైట్ చేయగలవు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఎంతవరకు ఇప్పటికీ కూడా మాకు తేలినటువంటి అంశం ఏంటంటే ఇంకో పార్టీ ఇక్కడ లేకపోవటం వల్ల ఆ అమ్మాయి వర్జన్ అనేటటువంటి ఇక ప్రధానమైనటువంటి అంశం. ఒకప్పుడు ఆ అమ్మాయే ఫస్ట్ ముందే వచ్చి ఉంటే కనుక ఆ అమ్మాయి చాలా త్యాగాలు చేసుకుంటూ ఒక భార్య ఆ స్థానంలో కూర్చుంటే ఆటోమేటిక్గా నీ కేసు వీక్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే చెప్తాను వినమ్మ, ఇది మొదటి నుంచి నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు, నిన్ను నువ్వు మోసం చేసుకోవటం వల్ల అతను కూడా నిన్ను మోసం చేశాడు. ఈ మోసపూరితమైనటువంటి అంశాన్ని ఎంతకాలం మనం ఇలా రబ్బర్ బ్యాండ్లా సాగుతాం, ఎక్కడో చోట తెగుతుంది. ఏదైనా దీనికి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ కావాలి అంటే నీకు నీ బిడ్డకి ఏదైనా ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది అతను ఏర్పరచగలిగితే కనుక, బిడ్డకు ఒక తండ్రిలా నిలబడగలిగితే కనుక అది చాలా వరకు అంతవరకు మనం చేయగలిగితే కనుక అది హ్యాట్స్ ఆఫ్, అది గ్రేట్. అది కాకుండా ఏంటంటే మీ ఇద్దరి మధ్యన మళ్ళీ ఆ పాత స్థాయిలో ఏది ప్రేమించుకున్నటువంటి రోజుల్లో ఉండేటటువంటి చిలకా గోరింకల వాతావరణం తీసుకురావటం అనేటటువంటిది ఇక్కడ చాలా కష్టసాధ్యం. ఎందుకంటే మోసం, నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు, అతను నిన్ను మోసం చేశాడు. సో ఇక్కడ మోసమే ఫలించింది కానీ ప్రేమ ఏం ప్రతిఫలించలేదు ఇక్కడ.
సో ఇక్కడ ప్రేమ అనే సబ్జెక్ట్ లేదు అన్నట్టు నా భావన. ఇదంతా కూడా మిస్కాన్సెప్షన్, మిస్అండర్స్టాండింగ్స్, టోటల్గా పేరెంట్స్ పెద్దవాళ్ళు అనేటటువంటిది. అతను ఒక దురుద్దేశంతో పక్కన పెడితే ప్రేమను తాకట్టు పెట్టవలసి వస్తుందనే భయంతో నువ్వు దూరం పెట్టు. కాబట్టి ఏంటంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఎక్కువగా దీని గురించి పెద్ద కలలు కంటం అనేటువంటిది ఏమవుతుందంటే ఫైటింగ్ చేసి నీ కెరియర్, నువ్వు స్పీచ్ థెరపిస్ట్, నువ్వు ఎంతోమందికి ఉపయోగపడి, నీకు మంచి టాలెంట్ ఉంది, చాలా స్కిల్ ఉంది. హైదరాబాద్ లాంటి సిటీలో నిజంగా శ్రీవన్ గారు, హైదరాబాద్ లాంటి సిటీలో వేల మీద లెక్క పెట్టచ్చు స్పీచ్ థెరపిస్ట్ ఉండేటటువంటి పిల్లలు. దగ్గర ఏంటంటే కొన్ని లక్షల మంది ఆటిస్టిక్ చిల్డ్రన్ ఉన్నారు. వీళ్ళ ఇంత మంచి స్పీచ్ థెరపిస్ట్, ఇంత టాలెంటెడ్ వాళ్ళు మనం వేల మీద లెక్క పెట్టచ్చు. నేనేమంటున్నానంటే వాడితో ఫైట్ చేసి ఏదో చేయకుండా థెరపీని నమ్ముకో, నీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకో, నువ్వు వెంటనే మళ్ళీ థెరపీకి రా, నేనే బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ ఇస్తాను. ఉండేసరి కానీ నాకు పాపతో అవ్వట్లేదు. అది చూద్దాం అమ్మా, దట్ ఈస్ అ వెరీ స్మాల్ ప్రాబ్లమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫైటింగ్ విత్ దిస్ గై. వీడితో ఫైట్ చేయడంతో పోల్చుకుంటే జీవితాంతం వీటితో ఫైట్ చేసుకుని నీ జుట్టు ఊడిపోయి నువ్వు ముసలంలాగా అయిపోయి నీ స్కిల్స్ అన్నీ పోయేటటువంటి దానితో పోల్చుకుంటే కనుక ఈ పాపని ఎక్కడ పెట్టాలి? ఒక డే కేర్లో పెట్టాలా? గంటకి ఎంత తీసుకుంటారు డే కేరు? గంటకి స్పీచ్ థెరపిస్ట్ నీకు ఎంత ఇస్తారు? 750 రూపాయలు ఇస్తారు నీకు 1 అవర్కి. ఇంకా మంచి సెంటర్స్లో 1000 రూపీస్ ఇస్తారు. రోజుకి 5 గంటలు చెప్తే కనుక నీకు 5000 వస్తుంది. ఒక డే కేర్ సెంటర్లో ఒక 1 అవర్ పెడితే కనుక ఎంత తీసుకుంటారు? 250 రూపాయలు గంటకి. చెప్తున్నాను, ఇలాంటి రకరకాల ప్రాక్టికాలిటీస్ ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించుకో అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.